వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూసి ఉండరని ఎంపీపీ గండవరం సుగుణ చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో వైఎస్ 16వ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్ సెంటర్లో ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ సభ్యులు నవీద్ బాషా, ఎల్లంగారి వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎల్లంగారి సాయి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో దేశంలో ఎవరూ చేయని విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన మహనీయులు వైఎస్ఆర్ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముత్తుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడు ప్రత్యేకంగా మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఆగకుండా తన ఆపన్న హస్తంతో ఆదుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా 104 అంబులెన్స్, ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ 104 వెహికల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కొంతమంది హాస్పిటల్కి వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో 104 వెహికల్ని పంపించి వాళ్ళకున్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతుల కోసం, రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని ఈ దేశంలోనే ఎవరు చేయలేనటువంటి ఇదిగా రైతుల కోసం ఉచిత కరెంటును చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మనిషి ఉన్నవాడు, మనసున్నవాడు వికలాంగుల పింఛను తీసేదానికి సిద్ధపడతాడా అని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలు చేస్తూ ఉన్నాయి. ఈ వికలాంగుల పింఛన్ కోసమే జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వికలాంగుల బాధలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే అధికారం వచ్చిన మొట్టమొదటి నెల నుంచి మీరే వికలాంగుల పెన్షన్ కోల్పోయినటువంటి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి వికలాంగుల పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆనాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడని కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏమాత్రం భయం లేకుండా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మనం వాళ్ళ నాయకులే మనం అన్ని విధాలుగా 14 కేసులు పెట్టి లోపలేసినా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమాత్రం తగ్గట్లేదని వాళ్ళ పార్టీ నాయకులే చెప్పుకుంటా ఉన్నటువంటి సందర్భం. ఆ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎటువంటి భయం లేనటువంటి ధైర్యం, దమ్మున్న నాయకుడు మా నాయకుడు లక్ష్యం ఏంటంటే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తారు. మీరు ఎన్ని చేసినా కూడా అవన్నిటికీ భయపడినటువంటి వ్యక్తి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకున్నా తల కింద పెట్టి కాలు పైకైతే తపస్సు చేసి ఆయన ఏం చేయాలనుకున్నా ఆయన చిటికిన వేలు మీద ఉన్నటువంటి ఎంట్రు కూడా తీసుకోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నా, సింహంతో వేట, కాకానితో ఆట, చాలా ఆశ చూచి అడుగులు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రియతమ నేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
ప్రియతమ వర్ధంతి కార్యక్రమానికి మన ముత్కూరు గ్రామ ప్రజలు, నాయకులు అందరూ వచ్చి భారీగా పాల్గొని ఆయన చేసిన పనులన్నీ కూడా గుర్తుండిపోయే పనులు. ఏ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు. అలాంటి ముఖ్యమంత్రిని మనం గతంలో కోల్పోయాము. అందుకని ప్రజలందరూ కూడా ఆయన చేసిన పనులు ఈరోజు గుర్తుపెట్టుకో ఉన్నారు. 108 అయితే ఏమి 108 పెట్టి RX3 పెట్టి ఎంతమందో పేద ప్రజల్ని యాక్సిడెంట్ అయితే అందుబాటులో 108 చేస్తే వాళ్ళకు ఉపయోగపడద్దని చెప్పి చాలా మంది కార్యక్రమం చేసుకున్నారు. అలాగే పేద ప్రజలు ఈరోజు మంచి స్థాయిలో పిల్లలు ఏమి డబ్బు లేని పిల్లలు చదువుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే చదువుకునే పిల్లలు డబ్బు లేక పాపము పేదవాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతుంటే అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఫ్రీ రియంబర్స్మెంట్ అని పెట్టి పేద ప్రజలకి ఎంతో ఉన్నత చదువులు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అమెరికా దూరం కూడా పోయి చదువుకుంటున్నారంటే ఆయన పెట్టిన పథకాలేను ప్రజల్లో ఇప్పటికీ గుర్తుంటాయి. ఆ రోజు 75 రూపాయలు పెన్షన్లు ఉంటే దాన్ని 200 చేసి 200 కాడి నుంచి మనం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి 3000 దాకా చేశాడు పెన్షన్లు. అలాగే ఎన్నో పనులు రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాము. కానీ ఇప్పుడుండే ఎన్నో బూటక అబద్ధాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేకుండా ఉంది. అందుకని రాబోయే రోజుల్లో మనం అందరం గట్టిగా నిలబడి ఒకసారి తప్పు చేసాము మళ్ళీ తప్పు చేయకూడదని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికేను రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి భారీ విజయంతో ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఇప్పుడే ఆకాంక్షిస్తున్నారు. అలాగే మన మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మీదుగా అందరూ కూడా సమీక్షగా ఉండి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ముతుకూరు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మకి పూలమాల వేసి ఘన నివాళులు చేయించడం జరిగింది. అలాగే మా ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముతుకూరులో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘనంగా ముతుకూరు మండల నాయకులు